నెల్లూరు నగరంలో ఎండలు తారస్థాయికి చేరాయి. ప్రయాణం సాగించాలంటే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అలాగే నగరంలోని రైల్వే గేట్ల వద్ద తాగునీటి చలవేంద్రాలు నీడ లేకపోవడంతో ప్రయాణికులు మండెటెండులని గేటు తీసేంత వరకు వేచి ఉండాల్సిందే. అయితే ఈ క్రమంలో బీవీనగర్ రైల్వే గేటు వద్ద ఎన్ఎంసీ ఆధ్వర్యంలో ఇరువైపులా కర్రలు కట్టి నెట్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల మన్ననలు పొందుతున్నారు. రైలు వెళ్లే వరకు ప్రయాణికులు ఆ నీడలో సేద తీరుతూ నీడను కల్పించిన నగరపాలక సంస్థ అధికారులను అభినందిస్తున్నారు. నెల్లూరులో ఎండలు ఎక్కువగా ఉండడం వలన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ రైలు గేట్ దగ్గర ఈ షామియానాలు వేయడం చాలా శుభసూచకం. దీనివల్ల చాలా ప్రజలకు మంచి చేసినట్లు. ఈ ఎండల బారి నుంచి కాపాడినందుకు మున్సిపల్ శాఖ వారికి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. చూడలేదండి, ఇది ఫస్ట్ టైం చూడటము. కార్పొరేషన్ వాళ్ళు సూపర్గా అరేంజ్ చేశారు. సూపర్ గుడ్ అండి. అదే ఎండలకి అందరికీ వాహనదారులందరికీ బాగా పనికి వస్తుంది. బీవీ నగర్ గేట్, ఇది రైల్వే గేటు. ఇది వేసినందువల్ల చాలా మంది సేఫ్టీగా కూడా ఉన్నారు. ఇది వేయకుంటే చాలామంది స్పృహ తప్పే కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి 3 ట్రైన్లు పోయేదాకా కూడా గేటు తీరు. ఇది వేసినందువల్ల చాలా సేఫ్టీగా ఉంది. ఎండ తీవ్రంగానే ఉంది, 43% దాకా ఉంది. మన మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మన మంత్రి నారాయణ గారు కానీ అందరూ ఈ సౌకర్యం చేయడం చాలా గొప్పతనంగా భావిస్తున్నాము. ప్రజలంతా వచ్చి ఆగిపోవడం, ఎండలకి నిలబడలేక విపరీతమైన ఎండలో బీవీ నగర్ ఈ గేటు పరిసర ప్రాంతాల్లో 24 గంటలు తిరిగేవాళ్ళు మనుషులు. అదేవిధంగా ఈ విధంగా సౌకర్యం చేయడం మున్సిపల్ వాళ్ళు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ యాదాపాలెం జంక్షన్లో ఆగుతుంటాయి కాబట్టి బీవీ నగర్ సెంటర్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ స్టేషన్ ఉంది కాబట్టి ఎక్కువ ట్రైన్స్ వస్తుంటాయి కాబట్టి ఇక్కడ వెయిటింగ్ ఎక్కువగా ఉండాలి. అందువల్ల ఈ ఏర్పాటు చేయడం వల్ల రైల్వే శాఖ కానీ, మన ప్రభుత్వం కానీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మన రూరల్ ఎమ్మెల్యే గారికి కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.